హలో అందరికీ నమస్కారం. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. వెరీ గుడ్ అండ్ వి ఆర్ ఆల్ హ్యాపీ విత్ దట్. కానీ ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు నిన్నటి నుంచి అబ్బా! 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 అబ్బా కొడుకులు మళ్ళా వాళ్ళకొక తోక. ఈళ్ళు ముగ్గురు చేసిన హడావిడి నాకు తెలిసి ఆ సభకొచ్చే ముందు కూడా ఏం మాట్లాడాలి? సభలో ఏదైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడదామని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా విమర్శించాలి? 11 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఆపాదించాలి? మళ్ళా ఈళ్ళే మొత్తం జేసినట్లు ఎలా బిల్డప్ ఇచ్చుకోవాలని వాళ్ళు పడిన తాపత్రయము నిజంగా వద్దురా స్వామి. వాళ్ళకు పబ్లిసిటీయే పరమాన్నం. అన్నం తింటారో లేదో గానీ పబ్లిసిటీ తిని బతుకుతారు ఈ అబ్బా కొడుకులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ముఖ్యమంత్రి కొడుకు గాని కొట్టుకోనంత డబ్బా కొట్టుకొని ఇంగా ఆఖరికి నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంక ఏమి తిప్పల్లే. దాని గురించి సండే ఈజ్ ఎ ఫండేలో బాగా వివరంగా చెప్తా. ఇప్పుడు వీడియో టాపిక్ అది గాదు. అసలు నారా లోకేష్ కంఫర్ట్ లేదా అని తనదైన భాషలో కొన్ని డైలాగులు కొట్టాడబ్బా! ఏంటంటే, అసలు ఎర్ర బస్సు గూడా రాని ఊరుకు ఎయిర్ బస్సు ఎందుకు? ఎర్ర బస్సు గూడా రాని ఊరుకు ఎయిర్‌పోర్ట్ ఎందుకని గతంలో కొంతమంది అన్నారు. ఈరోజు వచ్చేలాగా చేసి చూపించాము. నరేంద్ర మోడీ గారు గూడా వచ్చేలాగా చేశాము. ఉత్తరాంధ్రను వాళ్ళు దగా జేయాలనుకుంటే, ఉత్తరాంధ్ర దెబ్బేందో చూపించినాం. అర్థమవుతుందా రాజా కాకినాడ కాజా అని సొల్లు డైలాగులేవో చెప్పాడు నారా లోకేష్. నవ్విపోదురుగాక నాకేంటిని. ఫిబ్రవరి 2019లో వాళ్ళ నాయన భోగాపురానికి అటుపక్క ఎక్కడో అదేదో ఊర్లో శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన చేసిన చోట పిచ్చి మొక్కలు మొలిచినాయి. అది అసలు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిందే కాదు. ఎలక్షన్స్ ముందు డ్రామా. మళ్ళా ఇప్పుడొచ్చేసి ఇంక మొత్తం మేమే కట్టినామని బిల్డప్ ఇచ్చుకోవడం. దానికంటే ఒక నెల ముందు ఫిబ్రవరి 2019లో భోగాపురానికి శంకుస్థాపన చేస్తే, జనవరి 3, 2019లో ఏమి శంకుస్థాపన చేసినాడు అంటే చూడండి. కుప్పం ఎయిర్‌పోర్ట్. ఎప్పుడు ఇది శంకుస్థాపన చేసింది అంటే 3/1/2019. మరి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కంటే కుప్పం ఎయిర్‌పోర్ట్ ఒక నెల ముందు ప్రారంభోత్సవం జరగాలి కదా! మొత్తం వీళ్ళే చేసుంటే. జరగాలి కదా! ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదంటే, ఈ 2 ఎయిర్‌పోర్ట్‌లకు గూడా ఎక్కడే గాని అసలు అనుమతులు తెచ్చుకోవడం గానీ, క్లియరెన్స్‌లు గానీ, లేకపోతే బిల్డర్స్‌తో, కాంట్రాక్టర్స్‌తో ఒప్పందాలు చేసుకోవడం గానీ, ఏఏఐకి వాళ్ళు క్లియరెన్స్‌ల కోసం నివేదికలు సమర్పించడం గానీ, ఎక్కడే గానీ చేయలేదు. ఎక్కడే గానీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవిడొచ్చి ఎక్కడికక్కడ పనులు ఆగిపోతే 2023 కంతా మొత్తం అన్నీ క్లియరెన్స్‌లు తెచ్చుకొని, అనుమతులు తెచ్చుకొని 2026 జూన్ కల్లా అయిపోతుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు. అనుకున్నట్లే 2023 జులైకి అయిపోయింది. సో, జీఎంఆర్ వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసినారు. వాళ్ళకు ప్లాన్ ప్రకారం అప్పుడు మనం ఏదైతే ప్లాన్ ఏసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం చేశారు. ఆఫ్‌కోర్స్ సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు హెల్ప్ చేసిండొచ్చు. స్టేట్ మినిస్ట్రీ వాళ్ళు హెల్ప్ చేసిండొచ్చు. కానీ ఇవన్నీ అనుమతులొచ్చేలాగా చేసింది ఎవరు? 15,000 ఎకరాలు తీసుకుందాము అని జెప్పేసి చంద్రబాబు నాయుడు డబ్బున్నోళ్ళ భూములు గాకుండా పేదవాళ్ళ భూముల్ని కొట్టేద్దాము, కారు చౌకగా కొట్టేద్దాము అని ప్లానేస్తే, దాని గురించి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వాళ్ళు ధర్నా జేస్తుంటే, గతంలో 2015లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారికి సంఘీభావం తెలిపారు. ఆ సందర్భంగా ఒక సోదరి ఏం మాట్లాడిందో ఒక్కసారి వినండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి
ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఎవరు ఆ మాట అన్నారు? ఆ ఊర్లోని ఒక సోదరి అంటే, మా భూముల్ని కొట్టేస్తున్నారు కారు చౌకగా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ, మాకు 2 ఎకరాల భూమి ఉంది. దాన్నే మేము జీవనాధారంగా బతుకుతున్నాము. ఆ భూమి లాక్కుంటే మా పరిస్థితి ఏంది? నాకు ఒక సోదరి కూడా ఉంది. ఒక చెల్లి కూడా ఉంది అని చెప్పేసి ఒక సోదరి వచ్చి బాధను వెళ్ళగక్కితే, జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పిన మాటను చెప్పారు. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలని చూసినారంట. ఈ పుట్టగోసిలో మొగోళ్ళు ఈళ్ళు తీసుకొచ్చినారంట. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు ఇవన్నీ తీసుకురాకపోతే మీరు చేసేవాళ్ళా? అహా! మొత్తం అన్ని క్లియరెన్సులు చేసి, జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకొని, నేను వీడియోలో కూడా చూపించాను. జీఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు క్లియర్‌గా చెప్పారు. ఆ రోజు హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం నా అదృష్టము అని చెప్పేసి గ్రంథి మల్లికార్జునరావు గారు పబ్లిక్ మీటింగ్‌లో చెప్పారు. ఇంగ సిగ్గు లేకోకుండా ఇంగ వాళ్ళు అడ్డుకున్నారంట, మేము తీసుకొచ్చినామని మాట్లాడతారు. ఎంత హాస్యాస్పదం అంటే, ఎందుకో అబ్బా కొడుకులకి పబ్లిసిటీ, పబ్లిసిటీ, పబ్లిసిటీ. ఇంక పబ్లిసిటీయే పరమాన్నం. ఇంగ వాళ్ళకి పబ్లిసిటీ ఉంటే ఇంగ ఏం కావట్టదు. ఇంగ ప్రజల్ని ఏమార్చాలా, మోసం చేయాలా. అసలు మీ నాయన 2019లో ఆ భూమి పూజ చేసినప్పుడు నువ్వు ఏడున్నావు నారా లోకేష్? దొడ్డిదారిలో మంత్రి అయ్యావు. నువ్వు అప్పుడు కనీసం నువ్వు పబ్లిక్‌లోకొచ్చి ఎలక్షన్ కూడా నువ్వు పోటీ చేయలే. మీ నాయన శంకుస్థాపన చేసినప్పుడు. నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా కాదు. దొడ్డిదారిలో మంత్రి అయ్యావు నువ్వు. ఎట్లా? దొడ్డిదారిలో. ఇంక నువ్వు ఈరోజు వచ్చేసి ఇంక నువ్వు మళ్ళా అర్థమైందా రాజా, కాకినాడ కాజా అంటే సిగ్గుండాల నారా లోకేష్. మనిషి జన్మ ఎత్తినప్పుడు కొంచెమైనా సిగ్గుండాల. ఎందుకు వక్రీకరించి మాట్లాడడం దేనికి? ఏం సాధిస్తారు చెప్పండి వక్రీకరించి మాట్లాడి? జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కాదది. అక్కడ బాధపడుతున్న ఒక సోదరి చెప్పిన మాటను జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ చేశారు. ఎర్ర బస్సు రాదన్నారు, మేము ఏరు బస్సు తెచ్చినాం. నువ్వేం తెచ్చినావు? నువ్వు విద్యాశాఖ మంత్రివి. ప్రతిదానికి తగుదనమ్మని స్టేజ్ ఎందుకు ఎక్కుతావు? అసలు ప్రోటోకాల్ ప్రకారం నువ్వు వాడు ఉండాల్సిన అవసరం లేదు. ఆ జిల్లా మంత్రులు, అక్కడున్న ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మాత్యులు, అలాగే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు ఉండాలి. ఏం సంబంధం అసలు నీకు? భోగాపురం ఎయిర్పోర్ట్‌తో నీకేం సంబంధం నారా లోకేష్? ఎందుకు తగుదనమ్మని పోతున్నావు? ఆహా! ప్రోటోకాల్ ప్రకారం ఉండకూడదు. విద్యాశాఖ మంత్రికి భోగాపురం ఎయిర్పోర్ట్‌కి ఏం సంబంధం? నువ్వేం దానికోసం ఏం పాటుపడినావు నువ్వు? మళ్ళా ఈరోజు వచ్చేసి అర్థమవుతుందా రాజా? సిగ్గుండాలా. కొంచెమైనా సిగ్గు తెచ్చుకున్నారా లోకేష్? అర్థమవుతుందా రాజా అంటే ఏం అర్థం కావాలా? మీరు బోగస్ మాటలు చెప్తున్నారు, మీరు అబద్ధాలు చెప్తున్నారని ప్రజలకు అర్థమవుతుంది. నేను చెప్పడం కాదు. ఒక టీవీ ఛానల్ వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి విను. బుద్ధి తెచ్చుకున్నారా లోకేష్? విని బుద్ధి తెచ్చుకో. పొలిటికల్ క్రెడిట్ వారు ఉంది, అది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కి అనేక రకమైన భూసేకరణ చేశారు, ఛాలెంజ్ చేశారు. కానీ అంటే ఆ ప్రభుత్వం రోజు జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఒక కీ పాయింట్ కూడా మనం మాట్లాడాలి. ఎడిటోరియల్ పార్ట్ లో మనం బ్యాలెన్స్ చేయాలి. నా ఉద్దేశం ఏమంటానంటే, ఆ రోజు ఎందుకు ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారు అంటే, చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటానన్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. కొచ్చి ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, నీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు ఎదిగాయా బాబు అని దాన్ని తగ్గించి 2,300 ఎకరాలు సంథింగ్ అది మాత్రమే చేసి ఆ పరిధిలోనే కట్టారు. దట్స్ ది గ్రేట్నెస్. నిజంగా 15,000 ఎకరాలు అవసరం అంటే నా దృష్టిలో అవసరం లేదని అనుకుంటున్నాను. ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి మనం. అర్థమవుతుందా కాకినాడ కాజా? ఓ కాకినాడ కాజా అర్థమవుతుందా? మీ నాయన 15,000 ఎకరాలు ఆ? ఒక ఎయిర్పోర్ట్ పేరుతో నాకేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారు. ఎవరు ఉత్తరాంధ్ర పైన ప్రేమ చూపించింది? ఎవరు ఉత్తరాంధ్ర వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలనుకునింది? రూపాయికే భూములు ఇస్తా. ఏం మీ తాత జాగీరా? మీ తాత జాగీరా భూములు? రూపాయికే నేను అన్ని ఎకరాలు ఇస్తా. ఎవరికి ప్రేమ ఉంది ప్రజలపైన? మీ హెరిటేజ్ చుట్టుపక్కల ఉండే భూమి ఇవ్వు, లేకపోతే మీ నాయన పేరు మీద నీ పేరు మీద ఉండే భూమి ఇవ్వు, రూపాయికి ఇస్తావా? పొగరుతో మాట్లాడే మాటలు కాదు అవన్నీ. ఆడ జరిగే సభ ఏంది, మా మీద పడి ఏడవడం ఏంది నారా లోకేష్? బుద్ధి తెచ్చుకో, కొంచెమైనా బుద్ధి తెచ్చుకో. ఏందో ఈ ఉత్తర కుమారుడు ప్రగర్భాలు ఏందో, ఇంక నేనే పెద్ద ఇదే అన్నట్టు ఏందో ఏందో అర్థం కాదు. ఏంటికి ఏంటికి చేతగాని పంచాయతీ ఏంటికి నారా లోకేష్? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 ఏళ్లలో అనుమతులు అన్నీ తీసుకొచ్చి మొదలు పెడితే ఈరోజు అది పూర్తయింది. మీ నాయన
2019లో తూతూ మంత్రంగా ఎలక్షన్స్ ముందు కుప్పంలో శంకుస్థాపన చేశాడు, భోగాపురంలో చేశాడు. కుప్పంలో ఏమైంది? కుప్పంలో కట్టండి 6 నెలల్లోనూ, సంవత్సరంలోనూ. ఇంకా ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్‌కి కూడా రోడ్ వేయలే. అది రోడ్డు పనులు కంప్లీట్ కాలే. అయి ఎలగబెట్టండి ముందు. అయి ఏడ్చండి. అవన్నీ చేసేదిలే. మళ్ళా అర్థమవుతుందా రాజా, రాసుకొచ్చున్న డైలాగుల్లా దాంట్లో కూడా కంపట్లేదా, కంపట్లేదో, కొంపట్లేదా అని చెప్పుకోవడం. మళ్ళీ ఏమన్నా అంటే అండి ఈయనదేం తెలుసా, ఇంకా పోలీసులు గుండల్లాగా వాడి కేసులు పెడతాడంట. అది ఈయన ధైర్యం. అది ధైర్యమా, పిరికితనమా నారా లోకేష్? పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రజలు ఇచ్చిన పవర్తో నేను కేసులు పెడతా. ఈయన కేసులు పెడతాడంట. ఈయన కేసులు పెడితే ఇలా వాళ్ళంతలే నువ్వు ఇండియాకి రా, నువ్వు ఆడికి రా, నీ ధైర్యం చూపి. ఒరే నాయన, పోలీసులను అడ్డం పెట్టుకునే వాడికి ధైర్యం ఉన్నట్లు కాదురా, పిరికితనం ఉన్నట్లు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో మనకు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉండాలా. ఆ ప్రజాస్వామ్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పోలీసుల్ని గుండాల్లాగా వాడతా, కేసుల మీద కేసులు పెడతా, అది ధైర్యమా? అది అన్నిటికంటే పిరికితనం. ఇంకా దానికంటే పిరికితనం ఉండదు. ఇంకా అంతగా తేల్చుకోవాలనుకుంటే ఒకరు నడి రోడ్డు పైకి వచ్చేసి ఇద్దరు మనుషులు నిలబడి బాహాబాహీకి దిగితే ఎవడు గెలుస్తాడో వాడు మొగోడు. అది నిజమైన మగతనం, అది దమ్ము ధైర్యం. వాళ్ళ ఆయన అరెస్ట్ చేసినప్పుడు 25 రోజులు ఢిల్లీలో కూర్చున్నాడు. ఆంధ్రప్రదేశ్ దగ్గరకు కూడా రాలే. మళ్ళీ దాన్ని ఏమంటారు? దాన్ని వీరత్వం, సూరత్వం అంటారా? నారా లోకేష్, ఈ పౌరుషాలు, ఈ సొట్టకూతలు, ఈ దెప్పి పొడుపులు అర్థమవుతుందా రాజా, ఇవన్నీ అవసరం లే. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మీరు మీ నాయన ఎన్ని జాకీలు పెట్టుకొని బాకాలు వదుకున్నా కానీ ప్రజలు ఏం నమ్మరు. గుర్తుపెట్టుకో. ఇది నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. నువ్వు రాజావా, కాజావా, లేకపోతే బ్యాండ్ బాజావా నాకు తెలియదు. అర్థం చేసుకో.